గైస్ 2 రోజుల నుంచి నడుములు అయితే ఎక్కువ నొప్పి తీసాను అనమాట. బ్యాక్ లోయర్ పెయిన్. ఇక నేను మా అమ్మకైతే చెప్పిన, మా అమ్మ వచ్చేసి మా మేడంకి చెప్పింది. సో అదాన్ హాస్పిటల్కి అయితే వచ్చామన్నమాట. ఇదే అదాన్ హాస్పిటల్. ఇప్పుడు అక్కడ క్యాజువాలిటీ ఉంది కదా, ఆ క్యాజువాలిటీ పోయి మేము అమ్మతో కొద్దిగా తలకాయ నొప్పి ఏంటంటే 2 రోజులు తగ్గిపోద్దులేమంటే ఇది పెద్ద ఇది వద్దులే అని చెప్పింది అమ్మ. అందుకే వచ్చిన నేను హాస్పిటల్కి. లోయర్ బ్యాక్ పెయిన్ కదా. చెప్తారు వినమని ఇలా చెప్పాడు కాదు ఆయన నేను చెప్తాను. హాస్పిటల్ లోపలికి ఎంట్రన్స్ కాగానే మనకు ఒక టోకెన్ తీసుకోవాలి, డాక్టర్ని కన్సల్ట్ కావడం. ప్రాబ్లం చూసి ఒక స్లిప్ అయితే ఇస్తారు. ఆ స్లిప్ తీసుకొని పోయి రిసెప్షన్ లో 2 దినాలు డబ్బులు అయితే కట్టాలి. నేను బ్యాక్ పెయిన్ అయితే చెప్పా కాబట్టి ఆర్థోపెడిక్ డాక్టర్ కి రెఫర్ చేశాక డాక్టర్ అన్ని చూసి ఎక్స్రే అయితే తీపించుకోమని చెప్పాడు. వేరే కౌంటర్ లో నా డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి మళ్ళీ ఒక టోకెన్ నెంబర్ ఇచ్చేసి ఎక్స్రే కోసం వెయిటింగ్ అయితే ఉండమని చెప్పారు. స్కానింగ్ అయిపోయిన 5-10 నిమిషాల్లో డాక్టర్ దగ్గరికి కంప్యూటర్ లో రిపోర్ట్స్ అయితే వచ్చేసాయి. డాక్టర్ ప్రాబ్లం ఏం లేదు, ఇంజెక్షన్ అయితే తగ్గిపోతుందని అయితే చెప్పేశారు. టాబ్లెట్లు ఇంకా జెల్ అయితే ఇచ్చాడు, ఆయింట్మెంట్ పూసుకోవడానికి. ఇంటికి పోయి పనుకుందాం, రెస్ట్ తీసుకుందాం అనే టైంకి కార్లో ఉండగానే ఇక్కడ హాస్పిటల్ దగ్గర ఉండగానే మళ్ళీ డ్యూటీ అని ఫోన్ వచ్చింది. సో ఇంకా ఇప్పుడు డైరెక్ట్గా ఇంకా బుక్ స్టోర్కి అయితే వెళ్ళాలన్నమాట. తీసుకొని అయితే వెళ్తున్నారు రూమ్కి. టీచర్ ఉందంట, ఇంటి దగ్గర పోవాలి. ఇట్లా ఇలా ఉంటుంది అనమాట. మనకి ఏదైనా కూడా మనమే రెస్పాన్సిబుల్గా పని చేసుకోవాలి.